హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బోట్ 5500 డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ ఫ్రమ్ బోట్ దీని యొక్క ఓవర్వ్యూ మరియు ఫుల్ కాన్ఫిగరేషన్ సెటప్ ఈ వీడియోలో చూద్దాము. ఇది 5.1.2 ఛానల్తో వస్తుంది. 5 డ్రైవర్స్ సౌండ్ బార్లో ఉంటాయి, ఒక సబ్ ఊఫర్, 2 శాటిలైట్ స్పీకర్స్ వస్తాయి రియర్ సైడ్. మనకి సరౌండ్ డాల్బీ అట్మాస్ని రీజనబుల్ ప్రైస్లో ఇది ఒక చక్కటి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ విధంగా మనకి రియర్ శాటిలైట్ స్పీకర్స్ ఉంటాయి. ఇవి 2 ఒకదానికొకటి పేర్ అవుతాయి. వీటిని మౌంట్ చేసిన తర్వాత మనం ఎంత కావాలో అంత సౌండ్ డైరెక్షన్ కోసం మనం అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. కాబట్టి ఇవి పవర్ అడాప్టర్స్, సౌండ్ బార్ది అలాగే శాటిలైట్ స్పీకర్ది. ఇక్కడ వైర్లు కొంచెం క్లమ్జీ ఉన్నాయి, అవి ఒకటి మీరు కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. పూర్తి వీడియోలో ఇన్ డీటెయిల్గా మనం దీని గురించి చూద్దాము. ఇది సౌండ్ బార్, ఇందులో 5 డ్రైవర్స్ ఉంటాయి. ఇది మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. 500 వాట్ పీక్ అవుట్పుట్ పవర్ని సౌండ్ జనరేట్ చేస్తుంది. ఇది యూజువల్గా 15,000 నుంచి 18,000 మధ్యలో రేటు ఫ్లక్చుయేట్ అవుతుంటుంది. అప్పుడప్పుడు 14,000 కూడా వస్తుంది. ఇది మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ అవైలబుల్లో ఉంటుంది. నేను తీసుకున్నప్పుడు ఇది నాకు కార్డ్ ఆఫర్స్తో కలిపి 14,000కి వచ్చింది. ఒక మంచి డీసెంట్ బై అని చెప్పొచ్చు. మనకుండే రీజనబుల్ ప్రైస్లో డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసే సౌండ్ బార్లో ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పేసి తీసుకున్నాను. మీడియం రేంజ్ హాల్కి ఒక చక్కటి సౌండ్ బార్, మనకి మల్టిపుల్ కనెక్షన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మనం సౌండ్ బార్ని బాగా ఎంజాయ్ చేసే మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. కొంచెం నాయిసీ ఉంది, కొంచెం దీన్ని మీరు ఎక్స్క్యూజ్ చేయండి. బోట్ ఈ సౌండ్ బార్ విషయానికి వస్తే ఇది టోటల్గా పియానో బ్లాక్ బోర్డ్ ఫినిష్తోని ఉంటుంది. ఒక చక్కటి డీసెంట్ లుకింగ్ సౌండ్ బార్ అని చెప్పొచ్చు. ఇందులో బ్యాక్ సైడ్ కనెక్షన్ ఆప్షన్స్ మనకి HDMI, USB, AUX, సౌండ్ బార్ కోసం పవరు, తర్వాత ఆప్టికల్ కేబుల్ కనెక్షన్ కూడా ఉంటుంది. మీరు చూసినట్టయితే పవర్ కేబుల్ కూడా ఉంటుంది. ఈ విధంగా మనకి ఫిజికల్ బటన్స్ కూడా ఉంటాయి. రిమోట్ ఎప్పుడైనా మనకి అందుబాటులో లేకపోతే ఫిజికల్ బటన్స్ ద్వారా కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. చూడండి, డాల్బీ అట్మాస్ అని రాసి ఉంది. ఇది సబ్ ఊఫర్, ఇది సౌండ్ బార్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇందులో మనకి సౌండ్ బారు మరియు రియర్ శాటిలైట్ స్పీకర్స్ మాత్రమే పవర్తోనే ఉంటాయి. మిగతావన్నీ ఇంటర్లింక్డ్, మిగతావి ఒకదానికొకటి పేర్ అయిపోతాయి. మనం సౌండ్ బార్కి పవర్ ఇస్తే సబ్ ఊఫర్ పవర్ ఇచ్చినట్టే. మనం ఇక్కడ సౌండ్ బార్ని రియర్ శాటిలైట్ స్పీకర్స్ కూడా 2 సపరేట్ అని మనం చెప్పొచ్చు. సపరేట్ అంటే వాటికి సపరేట్ పవర్ ఉంటుంది, ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ ఏం కాదు. ఇది మనకి మెష్తోని సబ్ ఊఫర్ స్పీకర్ కవర్ అయ్యి ఉంటుంది. అక్కడ ఎయిర్ వెంట్ కోసం ఇందాక మనం చూసాము, ఆ హోల్ ఉంటుంది. హార్డ్ ప్లాస్టిక్ కాకుండా ఇది హార్డ్ వుడ్, అందుకే చక్కగా డాల్బీ అట్మాస్ని సపోర్ట్ చేస్తుంది. ముందు బోట్ డిజైన్, అలాగే బోట్ అని పేరు కూడా ఉంటుంది వాళ్ళ బ్రాండింగ్ది. ఇది గ్లాసీ ఫినిష్తోనే ఉంటుంది. ఈ విధంగా మనకి బ్యాక్ సైడ్ రియర్ శాటిలైట్ స్పీకర్లో
కనెక్షన్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. పవర్ మరియు లెఫ్ట్ రైట్ కనెక్షన్ కోసం. కొంచెం వీడియో షేకీగా ఉన్న అడ్జస్ట్ అవ్వండి. చూడండి, ఈ విధంగా కనెక్షన్ ఆప్షన్స్ అనేది మనకి ఉంటాయి. యూఎస్బి పోర్ట్ ఉంటుంది, టైప్ సి, పవర్ కేబుల్, రియర్ రైట్ శాటిలైట్ స్పీకర్ కనెక్షన్ కోసం ఒక పోర్ట్ ఉంటుంది. ఇది పవర్ది. ఈ పవర్ కనెక్షన్ చేయాలి మనం. కనెక్షన్స్ అన్నీ చాలా సింపుల్గా చేయొచ్చు. ఆ కనెక్షన్స్ అనేటివి కూడా పెద్దగా డిఫరెన్స్ ఏం లేకుండా చాలా సింపుల్గా, ఎవరి అవసరం లేకుండా మనం శాటిలైట్ స్పీకర్స్ని కానీ, సౌండ్ బార్ని కానీ, సబూఫర్ని కానీ అన్నిటినీ మనం మౌంట్ చేసుకుని ఈజీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా సౌండ్ బార్ బ్యాక్ సైడ్ హెచ్డిఎంఐ పోర్ట్ ఉంటుంది, యూఎస్బి పోర్ట్ ఉంటుంది. అలాగే ఏదైనా రిపేర్స్ వస్తే, అప్డేట్స్ వచ్చినప్పుడు సర్వీస్ వాళ్ళు యూజ్ చేసుకోవడానికి అప్డేట్ పోర్ట్ ఉంటుంది. ఇది సౌండ్ బార్ పవర్. ఇది సౌండ్ సబూఫర్ కోసం కనెక్షన్ కోసం అది ఇన్పుట్. సింపుల్ కనెక్షన్ అని చెప్పొచ్చు. అన్నీ కూడా పెద్ద రిస్క్ ఏం లేకుండా చాలా సింపుల్గా అయిపోతాయి. అది సౌండ్ సబూఫర్ కోసం కనెక్షన్ది. ఇది పవర్ కేబుల్, ఇందాక చెప్పాము కదా. టూ 220 వాట్స్ పవర్ సప్లై ఇవ్వాలి దానికి. బ్యాక్ సైడ్ చూస్తే హెచ్డిఎంఐ పోర్ట్ మనం టీవీ నుంచి అయినా ఇచ్చుకోవచ్చు. లేదు అంటే సెటప్ బాక్స్ ఏమన్నా ఉంటే సెటప్ బాక్స్ నుంచి కానీ, తర్వాత గేమింగ్ కన్సోల్ నుంచి కూడా ఇచ్చుకోవచ్చు. మల్టిపుల్ కనెక్షన్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎంజాయ్ చేయడానికి చాలా చక్కటి ఆప్షను. ఇది రిమోట్ ఓవర్ వ్యూ. మనకు చూస్తే బోట్ అని ఉంటుంది. బ్యాక్ సైడ్ ఇది ఇన్ఫ్రారెడ్ సెన్సర్. 2 AAA బ్యాటరీస్తోని రిమోట్ వర్క్ అవుతుంది. సింపులే. రిమోట్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా చక్కగా ఉంది. ఇందులో మనకి పవర్ ఆన్ బటను, మ్యూట్ బటను, ఇన్పుట్, సోర్సు అని ఉంటుంది. సో మనం పవర్ ఆన్ చేసి ఇప్పుడు చూద్దాము. అలా పవర్ ఆన్ చేయగానే మనకి అక్కడ సౌండ్ బార్లో డిస్ప్లే చూపిస్తుంది. చూడండి, మళ్ళీ ఒకసారి ఇవి పవర్ అడాప్టర్స్, సౌండ్ బార్ది, ఇంకా రియర్ శాటిలైట్ స్పీకర్స్ది. ఇప్పుడు ఒకసారి ఆ పవర్ ఆన్ చేసి చూద్దాము. అలా పవర్ ఆన్ చేయగానే సౌండ్ బార్లో డిస్ప్లే వస్తుంది. మనం రిమోట్తోని పవర్ ఆన్ చేయాలి. పవర్ ఆన్ చేయగానే వెల్కమ్ అని చెప్పేసి నోట్ వస్తుంది మనకి. రిమోట్లో నుంచి మనకి ఏ ఇన్పుట్ ఆప్షన్ కావాలంటే ఆ ఇన్పుట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని సౌండ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇది డాల్బీ అట్మాస్ కాబట్టి మీడియం రేంజ్ హాల్, ఒక 13 feet టు ఒక 18 feet హాల్ చాలా చక్కగా ఇస్తుంది సౌండ్ని. మాది మీడియం హాల్, మాకు ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు. ఇది తీసుకుని దగ్గర 1 year అవుతుంది. ఇప్పటికీ ఎలాంటి కంప్లైంట్ లేదు. సౌండ్ కూడా చాలా చక్కగా ఉంది అని చెప్పొచ్చు. ఇందులో మనకి ఇన్పుట్ ఉంటుంది, మ్యూజిక్, మూవీ, స్పోర్టు, న్యూస్ ఉంటుంది, సెంటర్, సరౌండ్ అన్నిటినీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు.
ఇలా మనము ఆప్షన్ వచ్చినప్పుడు ప్రీ సెటప్ ఈక్వలైజర్ మనకి ఎనేబుల్ అవుతుంది. మూవీకి సెటప్ చేసిన ఈక్వలైజర్ అనేది ఆన్ అవుతుంది, మనం ఏం పెద్ద ఎక్కువ ఇబ్బంది పడకుండా. కాబట్టి మీరు ఒక 14 నుంచి 18,000 మధ్యలో డీసెంట్ సౌండ్ బార్ చూస్తున్నారంటే ఖచ్చితంగా ఇది మనం రికమెండ్ చేయొచ్చు అని నేను సజెస్ట్ చేస్తాను. ఎలాగూ మనకి 12+3 months అంటే టోటల్గా 15 months వారంటీ ఉంటుంది. కాబట్టి బోట్ అనేది కొంచెం మంచి కంపెనీ కూడా కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.